హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీలక్ష్మి శ్రీనివాస ఛానల్కి అందరికీ కూడా స్వాగతం అండి. మనము ఇంతకు ముందర 20వ అధ్యాయంలో పురంజేయుడి యొక్క కథను గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఫస్ట్లో ధర్మంగానే పరిపాలిస్తున్నాడు. ఎప్పుడైతే ధర్మం తప్పాడో ఆయన యొక్క ఘోర కృత్యాలు మితిమీరిపోవడంతో చుట్టుపక్కల ఉండే రాజ్యాలన్నీ కలిసి వాళ్ళల్లో కాంబోజరాజు నాయకుడిగా చేసుకొని ఈ పురంజేయుడి మీదకి యుద్ధానికి వచ్చారని చెప్పి అందరూ కలిసి వచ్చారు కాబట్టి వాళ్ళ సైన్యం చాలా బలంగా ఉంది. ఈయన బలహీనుడిగా ఉన్నప్పటికీ కూడా లెక్క చేయకుండా ధైర్యంతో సైన్యానంతా కూడా పురికొలిపి వాళ్ళ మీద యుద్ధం చేస్తూ మేఘాలు గర్జించినట్లు గర్జిస్తూ శత్రు సైన్యం మీద పడి ఆ పురంజేయుడు యుద్ధం చేస్తున్నాడు అని చెప్పుకున్నాం. ఆ తర్వాత జరిగినటువంటి కథను గురించి మనం ఈ అధ్యాయంలో చెప్పుకుంటామండి. కార్తీక పురాణం 21వ అధ్యాయము పురంజేయుడు కార్తీక ప్రభావమును తెలుసుకొనుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజేయునకు కాంబోజాది భూపాలులకు భయంకరమైన యుద్ధము జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కాంబోజరాజు నాయకత్వంలో వచ్చారు కాబట్టి ఆ కాంబోజరాజుతో పాటు మిగతా అందరితోనూ పురంజేయుడికి భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో రధికునితోనూ అశ్వసైనికుడితోనూ గజ సైనికుతోనూ పదాతి సైనికులతోనూ మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గద బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండురులను ఢీకొనుచు హుంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వములను వీరత్వములను చూపుకొనుచు బేరీ దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములు కూడా విజయకాంక్షులై పోరాడిరి. ఈ విధంగా ఎవరైనా యుద్ధం ఎందుకు చేస్తారు? యుద్ధంలో గెలవాలనే కదా. ఆ విధంగా యుద్ధం అంటే కూడా గజ సైనికునితోటి అశ్వసైనికుడితోటి పదాసైనికుడితోటి మల్ల యుద్ధం వాళ్ళతో ఈ విధంగా ఖడ్గ యుద్ధం చేసేవాళ్ళు ఖడ్గ యుద్ధం వాళ్ళతోటి ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు కూడా హుంకరించుకొంచు సింహనాథులు చేసుకుంటూ వాళ్ళ యొక్క పరాక్రమాన్ని వీరత్వాన్ని చూపించుకుంటూ బేరీ దుందుబులు వాయించుకుంటూ శంఖాలను పూరించుకుంటూ ఉభయ సైన్యములు కూడా విజయకాంక్షల యుద్ధంలో గెలవాలి అని చెప్పి విజయకాంక్షలై పోరాడారనమాట. అయితే ఆ రణభూమి యందు విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగులు, గుర్రములు కళేబరాల యొక్క దృశ్యములు, ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చనిపోయిన ప్రాణుల్ని పుష్పక విమానంపై తీసుకువెళ్ళడానికి వచ్చిన దేవదూతలు చూచిరి. ఎప్పుడైతే యుద్ధంలో మరణిస్తారో ఎవరైనా సరే వాళ్ళకి వీర స్వర్గం అనేటువంటిది వస్తుందన్నమాట. స్వర్గానికి వెళ్తారు. కాబట్టి ఆ యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకోపోవడానికి దేవతలు పుష్పక విమానం మీద తీసుకెళ్ళడానికి వచ్చారనమాట. కానీ ఆ యుద్ధం అంటే తెలుసు కదా మనకి, రక్తం ఏరులై బారుతుంది. కొంతమంది తలలు తెగిపోయి, కొంతమంది చేతులు తెగిపోయి, కొంతమంది మొండాలు తెగిపోయి వాళ్ళ హాహాకారాలతో దీనావస్థలో వినిపిస్తున్నటువంటి ఆక్రందనలు అంతే కదా ఉంటాయి యుద్ధంలో. ఇంకా పర్వతాల వలె పడినటువంటి ఏనుగులు ఎలా ఉంటాయి, చాలా ఇదిగా ఉంటాయి కదా, అవి చూస్తుంటే పర్వతాల పడిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా గుర్రాలు కళేబరాల దృశ్యాలు, ఇంకా ఆ యుద్ధంలో వాళ్ళ యొక్క వీరత్వాన్ని చూపి చనిపోయినటువంటి ఈ ప్రాణుల్ని వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి పుష్పక విమానం మీద తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చారట. వాళ్ళు ఈ దృశ్యానంతా కూడా చూశారట. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగింది. ఎప్పుడు ఆ యుద్ధం ఉదయం నుంచి కూడా సూర్యాస్తమయం దాకా జరిగిందనమాట. అయితే కాంబోజాది భూపాలుల సైన్యము చాలా నష్టపోయిను. అయినను 3 అక్షౌహిణులున్న వారి సైన్యము 7 అక్షౌహిణులున్న పురంజేయుని సైన్యమునే అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమును పురంజేయునికి అపజయమే కలిగినది. ఎందుకంటే పురంజేయుడికి సైన్యం అమితంగా ఉంది, 7 అక్షౌహిణుల సైన్యం ఉంది. కాకపోతే ఎందుకు ఇట్లా జరిగిందంటే ఆయన ధర్మాన్ని తప్పాడు, భగవంతుడిని నిర్లక్ష్యం చేశాడు. ఎప్పుడైతే ధర్మాన్ని తప్పితే మనం ఎంత పరాక్రమవంతులైనా కూడా మనకి చెడు అనేటువంటిది జరుగుతుంది అని మన దీని అర్థం అనమాట. ఇదేం పురంజేయుడు చక్కగా పరిపాలిస్తున్నసేపు బాగానే ఉంది. ఎప్పుడైతే ఆయన దురాశాపరుడయ్యి దొంగలతో చేతులు కలిపి ప్రజల్ని రక్షించాల్సినటువంటి ఆయన ప్రజల్ని భయపెడుతూ ఈ విధంగా ఘోర కృత్యాలు చేస్తున్నాడో అప్పుడే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరూ కూడా ఈయన మీద యుద్ధానికి వచ్చారు. కాబట్టి ఈయన కూడా భయంకరంగా వీరోచితంగా పోరాడినప్పటికీ కూడా పురంజేయుడు పాపం యుద్ధంలో ఓడిపోయాడు అనమాట. ఆయనకి అపజయమే
కలిగిందనమాట. ఎంత పట్టుదలతో వీరత్వంతో పోరాడినప్పటికీ కూడా పురంజయునికి అపజయం అనేటువంటిది లభించింది, యుద్ధంలో ఓడిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. ఈ రాజులకంతా కూడా కోటల్లోనే రహస్య మార్గాలు ఉంటాయి కదా, కాబట్టి ఎప్పుడైతే ఆయన ఓడిపోయాడో ఆ విషయం తెలుసుకున్నాడో పురంజయుడు రహస్య మార్గంలో శత్రువుల యొక్క కంటపడకుండా తన గృహానికి పారిపోయాడనమాట. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. ఎప్పుడైతే అసలు పురంజయుడు వెళ్ళిపోయాడో ఈ బలవంతులైనటువంటి శత్రురాజులందరూ కూడా ఈ పురంజయుడు యొక్క అయోధ్య నగరాన్ని ఆక్రమించుకున్నారనమాట. పురంజయుడు విచారముతో సిగ్గుతో విచారించుచుండెను. కాబట్టి ఆయన చేసేదేం లేక చాలా సిగ్గుతోటి చాలా బాధతోటి విచారిస్తూ దుఃఖపడుతూ ఉన్నట్ట, బాధపడుతూ ఉన్నట్ట. ఆ సమయంలో ఈ అయోధ్య నగరానికి పరిపాలించినటువంటి రాజుల యొక్క కులగురు ఎవరంటే వశిష్ఠ మహర్షి అనమాట. కాబట్టి ఆ సమయంలో వశిష్ఠ మహర్షి వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, ఉన్నొకసారి నీ వద్దకు వచ్చితిని, నీవు ధర్మాన్ని తప్పినావు, నీవు చేస్తున్న దురాచారాలకు అంతు లేదు, ఇకనైనను సన్మార్గుడివై ఉండమని హెచ్చరించితిని. అప్పుడు నా మాట వినలేదు, నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధములో ఓడిపోయి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి అని చెప్తున్నాడు అనమాట ఆయన వశిష్ఠ మహర్షి. అయ్యా, ఇంతకు ముందర నేను ఒకసారి వచ్చాను నీ దగ్గరికి. ఈయన ఎందుకంటే అయోధ్యానగర రాజులకు గురువైనప్పటికీ కూడా, వాళ్ళ కుల గురువైనప్పటికీ కూడా ఈయన రాజ్యంలో ఉండడు, అడవుల్లోనే ఆశ్రమం నిర్మించుకొని ఉంటాడనమాట. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు. కాబట్టి అదే చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి. అయ్యా, ఇంత ముందర నేను నీ దగ్గరికి ఒకసారి వచ్చి అప్పుడే చెప్పా, నువ్వు ధర్మాన్ని తప్పావు, నీ యొక్క దురాచారాలకు అంతు లేకుండా ఉంది, అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఇంక నుంచి అయినా సరే నువ్వు మంచి మార్గంలో ఉండు, సన్మార్గుడివై జీవించని చెప్పి హెచ్చరించా. కానీ నువ్వు నా మాట వినలా. అప్పుడు అంతే కదా, మంచి మాటలు ఎందుకు తలకెక్కుతో ఎక్కవు కదా ఎవరికైనా కూడా. అదేవిధంగా పురంజయుడికి కూడా ఈ వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి మంచి మాటలు అప్పుడు తలకెక్కలేదు. కానీ ఆయన కులగురువు కాబట్టి, వాళ్ళ యొక్క క్షేమాన్ని కోరుకునే వ్యక్తి కాబట్టి ఆయన ఓడిపోయి బాధపడుతున్నాడని తెలిసి మళ్ళా వచ్చి చెప్తున్నాడు అనమాట. నీవు ఎప్పుడైతే భగవంతుడిని సేవించకుండా అధర్మ ప్రవర్తనపై ఉన్నందునే ఈ యుద్ధంలో ఓడిపోయావయ్యా, నువ్వు ఓడిపోయి రాజ్యాన్ని శత్రువులకి అప్పగించిదివి. కాబట్టి దీని అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ధర్మ మార్గాన్ని అవలంబించాలి. ఒకవేళ కష్టాలు సంప్రాప్తి అన్నీ సమంగా ఉన్నప్పుడు, అన్నీ మనకు సమకూరినప్పుడు ఎవరైనా ధర్మాన్ని అవలంబించడం పెద్ద గొప్ప కాదండి. మనకి కష్టాలు ఎదురైనప్పటికీ కూడా మనం ధర్మ మార్గాన్నే అనుసరించడం అనేటువంటిదే విశేషమైనటువంటి విషయం. అప్పుడే భగవంతుడు మనల్ని కరుణిస్తాడు. కాబట్టి అదే చెప్తున్నాడు, నువ్వు ఏం పర్వాలా, ఇప్పటికైనా సరే నా మాటలు విను, నా మాటలు ఆలకింపుము. జయాపజయములు దైవాధీనములను ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుట ఎలా. యుద్ధంలో గెలిపోవటంలో సహజం కదయ్యా, అది సహజమే కదా రాజులకి. దానికోసం నువ్వు ఇంత విచారపడుతూ కృంగిపోతే ఎట్లా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యాన్ని నీవు తిరిగి పొందవలన తలంపు కలదేని నా హితోపదేశములు ఆలకింపము. రాజు అయినటువంటి వాడు ఎలా ఉండాలి? సమయం కోసం ఎదురు చూడాలి, మళ్ళీ యుద్ధం చేయాలి, శత్రురాజుల మీద యుద్ధం చేసి నీ రాజ్యాన్ని నువ్వు తిరిగి సంపాదించుకోవాలి. కాబట్టి నువ్వు మళ్ళా కూడా నీ రాజ్యాన్ని తిరిగి పొందాలి అని కనుక నువ్వు కనుక భావించినట్లయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి మంచి మాటలు, నా హితోపదేశాలు విను అని చెప్పి వశిష్ఠ మహర్షి పురంజయుడితో చెప్తున్నాడు అనమాట. ఏమని అంటే, ఇది కార్తీక మాసము, రేపే కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి. కార్తీక మాసం అని పేరెందుకు వచ్చిందంటే, పౌర్ణమి కృత్తికా నక్షత్రం ఉంది కాబట్టి ప్రతి మాసానికి కూడా పౌర్ణమి ఏ నక్షత్రంతో ఉంటే ఆ నక్షత్రంతో ఆ మాసానికి ఆ పేరు వస్తుందన్నమాట. అదే ఇక్కడ ఆయన కూడా చెప్తున్నాడు, ఇది కార్తీక మాసము, రేపే కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గాన స్నాన జపాది నిత్యకర్మలు ఆచరించి దేవాలయానికి వెళ్ళి దేవుని సన్నిధి దీపారాధన చేసి భగవన్నామస్మరణ చేయించు నాట్యం చేయము. ఈయన పురంజయుడు మంచి నాట్యం చేస్తాడు కాబట్టి నువ్వు దేవాలయానికి స్నానం చేసి పొద్దున్నే ఆ దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి ఆ భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ కూడా నాట్యం చెయ్యి అని చెప్పాడు. అది కూడా భక్తిలో ఒక మార్గం. సంగీతం పాడొచ్చు, ఎవరికి ఏ విధంగా. ఒకళ్ళు స్తోత్రం చేస్తారు, ఒకళ్ళు పాడతారు, ఒకళ్ళు ఏమంటే నాట్యం చేస్తారు, ఒకళ్ళు సేవ చేస్తారు, ఆ దేవాలయంతో ఊడ్చి ముగ్గులు పెట్టి చేస్తారు, అది కూడా భక్తి అనమాట. అన్నీ కూడా ఏ విధైనా సరే భగవంతుని మనం ధ్యానించవచ్చు. కాబట్టి అదే చెప్తున్నాడు ఆయన. కాబట్టి నువ్వు భగవన్నామస్మరణ చేస్తూ నాట్యం చెయ్యి, ఇంట్లో అర్చనిచో ఈ విధంగా గనక ఈ విధంగా గనక నువ్వు చేసినట్లయితే నీకు పుత్ర సంతతి కలుగుతుంది చెప్పాడనమాట. ఈ విధంగా నువ్వు చెయ్యి, నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణుని సేవించడం వలన శ్రీహరి మిక్కిలి సంతోషం ఉంది, నీ శత్రువులను దురుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కాబట్టి నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి, నీకు
పుత్ర సంతానం కూడా కలుగుతుంది. ఇంకా అంతేకాదు, శ్రీమన్నారాయణుని ఎప్పుడైతే నువ్వు భక్తితో గనక సేవిస్తావో, నీ యొక్క తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి భక్తితో గనక ఆయన శరణు వేడతావో, ఆ పరమాత్మ శ్రీహరి మిక్కిలి సంతోషం చెంది నీ శత్రువుల్ని యుద్ధంలో ఓడించడానికి నీకు ఇంకా మహా ఆయుధమైనటువంటి శత్రువుల్ని సంహరించేటువంటి ఆ చక్రాయుధాన్ని కూడా నీకు ప్రసాదిస్తాడు ఆ పరమాత్మ అని చెప్పి వశిష్ఠ మహర్షి పురంజయుడికి చెప్తున్నాడు అనమాట. కనుక రేపు అటులా చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. రేపు కార్తీక పౌర్ణమి కృత్తికా నక్షత్రంతో కూడింది కాబట్టి రేపు పొద్దున్నే లేచి నువ్వు ప్రాతకాలంలో నదీ స్నానం చేసేసి దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేసి ఆ భగవన్నామస్మరణ చేస్తూ నాట్యం చెయ్యి. ఈ విధంగా కనుక చేస్తే నీకు పుత్ర సంతానం కలుగుతుంది. అంతేకాదు, నువ్వు ఆ శ్రీమన్నారాయణని సేవించడం వలన యుద్ధంలో శత్రువులను ఓడించడానికి కావలసినటువంటి శ్రీహరి యొక్క దివ్యాయుధమైనటువంటి ఆ చక్రాన్ని కూడా నీకు ప్రసాదిస్తాడు. కాబట్టి నువ్వు రేపు ఆ విధంగా చేయి. కార్తీక పౌర్ణమి రోజున పోగొట్టుకున్న రాజ్యాన్ని కూడా తిరిగి పొందగలవు. ఇంకా అధర్మ ప్రవర్తన, దుష్ట సహవాసముల చేత కదా నీకు అపజయము కలిగినది. కాబట్టి ఎప్పుడైనా సరే మనము ఈ కథ వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే ధర్మ మార్గాన్ని అవలంబించాలి. ఇక్కడ పురంజయుడికి దేనివల్ల ఇట్లాంటి కష్టం వచ్చింది? అధర్మ ప్రవర్తన, చెడ్డవాళ్ళతో స్నేహము. కాబట్టి మనం ఆ రెండు కూడా చేయకూడదు అనమాట. కాబట్టి అదే చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి, అధర్మ ప్రవర్తన, దుష్ట సహవాసముల చేత కదా నీకు అపజయం కలిగింది. కాబట్టి ఇక్కడైనా సరే మేల్కో, కానలెమ్ము, శ్రీహరిని మదిలో దలచి నేను తెలియజేయనట్ల చేయమని వశిష్ఠ మహాముని హితోపదేశం చేశాట పురంజయుడికి. కాబట్టి ఎప్పటికైనా తెలివి తెచ్చుకొని మంచివాడుగా మారి ఆ పరమాత్మని, ఆ విష్ణుమూర్తిని మనస్సులో దలుచుకొని నేను చెప్పినట్లుగానే ఈ కార్తీక పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో ఆ శ్రీమన్నారాయణ అర్చించు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి పొందుతావు. అంతే కదా. ఎప్పుడైనా మన భగవంతుని ఒకవేళ తప్పు చేసినా కూడా, తెలియక తప్పు చేసినా కూడా పశ్చాత్తాపం పొంది ఆ శ్రీమన్నారాయణ కనుక భక్తి శ్రద్ధలతో శరణు వేడితే ఖచ్చితంగా ఆయన మనల్ని ఉద్ధరిస్తాడు, కాపాడుతాడు, కరుణిస్తాడు అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే మనం స్నానం అంతా చేసి పూజ చేసుకునే ముందర పూజా మందిరంలో కూర్చున్న తర్వాత మనం ఉద్ధరణితో నీళ్లు తీసుకొని ఈ శ్లోకాన్ని చెప్పుకుంటే మనం శుద్ధి అవుతాం అనమాట. అపవిత్ర పవిత్రోవా నానావస్థాన్ గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం సహాభ్యంతర శుచి. అంటే బాహ్యంలో అంతఃకరణంగా కూడా శుచి అయ్యేటట్టు ప్రసాదించు అని చెప్పి ఈ శ్లోకం యొక్క అర్థం అనమాట. కాబట్టి కార్తీక పురాణము 21వ అధ్యాయము సమాప్తం అండి. ఇంకా తర్వాత పురంజయుడి కథ, మిగతా యుద్ధం చేశాడా, అది గెలిచాడా అనేటువంటి విషయాల్ని మనం తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాం.